త్రిబుల్ ప్రాజెక్ట్తో హైదరాబాద్ ముఖ చిత్రం ఎట్లా మారబోతుంది? ఓఆర్ఆర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, యూజేజ్లోకి వచ్చేసింది. దాన్ని అనుకున్న దానికన్నా ఎక్కువ పబ్లిక్ యూజ్ అవటంతో పాటు మైలేజ్ కూడా వచ్చింది. దాని నుంచి ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న త్రిబుల్ ఆర్ వరకు ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి కొన్ని అమ్ముతా ఉన్నారు. వాటి విషయంలో అసలు ఈ విధానం ఏంటి? ఈ ఫామ్ ల్యాండ్స్లో పెట్టుబడులు అనేది ఎంతవరకు ఉపయోగపడతాయి? ఫామ్ ల్యాండ్స్లో పెడుతున్నారు పెట్టుబడి, వాటికి నామ్స్ లేవు గవర్నమెంట్ నుంచి. ముఖ్యంగా గవర్నమెంట్ కనుక వాటికి ఒక నామ్స్ క్రియేట్ చేసి 311 జీవోలో ఉన్న ల్యాండ్స్, జనరల్ బాడీ లోకల్ వాటర్ బాడీలో ఉన్న ల్యాండ్స్ కానీ ప్రజెంట్ ఎవరైనా కొనుగోలు చేయాలంటే, ఇన్వెస్ట్ చేయాలనే వారికి ఏ నియమాలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇవ్వాలంటే 33 ఇయర్స్ హిస్టరీ చూస్తారు. ఆ హిస్టరీని మనం ఫాలో అయ్యి అడంగల్ కానీ, పహాని కానీ, కాసరా పహాని కానీ ఒక లేఅవుట్ వేసినప్పుడు ఒక రైతు దగ్గర నుంచి ఒక 2-3 సంతానం ఉంటారు. ఆడబిడ్డలు కాకుండా మగపిల్లలు సంతానం పెడతారు. వాళ్ళ వారసులో ఎవరో ఒకరు కోర్టులోకి వేసేయడం, ఫ్లాట్ ఓనర్స్ అంత ఇబ్బంది పడ్డా ఇవాళ మనం కొన్ని చోట్ల చూస్తాం. ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు అమ్మినప్పుడు అది తక్కువ ధరలో ఉంటుంది. వాళ్ళ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో అమ్ముతాడు. ఈ పిల్లలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆడపిల్లలకు కూడా ఈక్వల్ రైట్ వచ్చింది. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఈ ప్రాపర్టీ అప్రిషియేట్ అయిపోయి డబల్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో ప్లాట్లు సంబంధించి ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది? ప్లాట్ల కొనుగోలుకు సంబంధించి బెటర్ అంటారా? ఇప్పుడు ఓఆర్ఆర్కి గ్రోత్ కారిడార్ 2 కిలోమీటర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసే ఉంది. అప్పుడు వచ్చే కమర్షియల్ యాక్టివిటీస్ అన్నిటి వల్ల అక్కడ పెరుగుతాయి రేట్లు. ఇప్పుడున్న గ్రోత్ కారిడార్లో కూడా ఆల్రెడీ అప్రిషియేషన్ అయ్యి ఎన్నో రేట్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దాన్ని తరచుగా అంటే లోతుగా వెళ్ళి వాటిని పరీక్షించడానికి ఏ అంశాలు పరిగణలో తీసుకోవాలి, ఏ పద్ధతులు పాటించాలి? మెయిన్ మనం కొనబోయే ఆస్తి గురించిన లీగాలిటీ, 33 ఇయర్స్ అయితే లీగాలిటీ మెయిన్. అది దీనికి బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయా? ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మనకన్నా 1-4 సార్లు వాళ్ళు క్రెడిట్ అప్పిస్తారు కాబట్టి అప్రూవల్స్ అనేది లేఅవుట్ అప్రూవల్స్కి నిబంధనలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ని అడుగులు వెడల్పు రోడ్డు వేయాలి, లైట్స్ వేయాలి, వాటర్, ఇట్లాంటి ట్యాంక్స్, ఇట్లాంటి నిబంధనలు ప్రభుత్వం ఆల్రెడీ హెచ్ఎండిఏలోనేమో మినిమం రోడ్డు 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 60, 100 ఫీట్ రోడ్డు. డిటిసిపిలోను మినిమం 33 ఫీట్ రోడ్డు, తర్వాత 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు. తరచుగా అంటే మీరు కూడా మోసాలు చూస్తూ ఉంటారు కదా, ఎక్కువగా పబ్లిక్ ఏ విషయంలో మోసపోతూ ఉంటారు? మెయిన్గా మోసపోయేది ప్రైజెస్. అక్కడ లేని ప్రైజ్ని మనం సరిగా చూడకపోతే ఎక్కువ ప్రైజ్కి ఒకటి అమ్మేస్తారు. అందులో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తరువుగా. ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది. అందులో ఒక 10 ఎకరాలు ఉంది, ఒక 3 ఎకరాల్లో ఒక ప్రాబ్లం ఉంది. దాంట్లో వెల్కమ్ టు ల్యాండ్ అండ్ లైఫ్ విత్ ఎన్ఎస్ఆర్. ఇవాళ రియల్ ఎస్టేట్కి సంబంధించి మరికొన్ని అంశాల మీద ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ ఎండి అయినటువంటి నల్లమల్లి శ్రీనివాసరావు గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, త్రిబుల్ ప్రాజెక్ట్తో హైదరాబాద్ ముఖ చిత్రం ఎట్లా మారబోతుంది? ఓఆర్ఆర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, యూజేజ్లోకి వచ్చేసింది. దాన్ని అనుకున్న దానికన్నా ఎక్కువ పబ్లిక్ యూజ్ అవటంతో పాటు మైలేజ్ కూడా వచ్చింది. దాని నుంచి ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్న త్రిబుల్ ఆర్ వరకు అతి వైడ్ రోడ్డుతో అత్యంత ఆధునికంగా ఫ్యూచర్ సిటీ లాగా డెవలప్ అవుతుంది. ఒక రాబోయే 10 ఏళ్లలో కానీ 15 ఏళ్లలో కానీ గచ్చిబౌలి లాంటి దృశ్యాన్ని చూడబోతున్నారు. గచ్చిబౌలి లాంటి త్రిబుల్ ప్రాజెక్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భూములు కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి? ముఖ్యంగా ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు వచ్చే మధ్యలో ఏ జంక్షన్స్ కానీ ఏ రేడియల్ రోడ్స్, 7 నేషనల్ హైవేస్ ఉన్నాయి. వాటికి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్స్లో క్షుణ్ణంగా అన్ని పర్మిషన్స్, అంటే మున్సిపల్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పుడు హైడ్రా కూడా వచ్చింది కాబట్టి చెరువులకు దగ్గర లేకుండా, బఫర్ జోన్లో లేకుండా, తర్వాత లీగల్గా అది ప్రూవెన్ అయిపోయి గవర్నమెంట్ పర్మిషన్లు రేరా కానీ హెచ్ఎండిఏ కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పర్మిషన్స్ అన్ని తరువుగా చెక్ చేసుకొని రేడియల్ రోడ్స్కి, హైవేస్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్టులో కొనటం వల్ల వాళ్ళకి మంచి ఉపయోగపడుతుంది. అంటే ఎట్లాంటి వాటిని ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఏ అంశాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు, కానీ కొన్ని లేఅవుట్స్ అనేది కరెక్ట్గా ఉండవు అన్నమాట.
వాటిని ఎలా రీచెక్ చేసుకోవాల్సినానికి ఎట్లాంటి అది రీచెక్ చేసుకోవడానికి కానీ పబ్లిక్ ఇప్పటికి టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఒకప్పుడు టెక్నాలజీ లేక డబుల్ రిజిస్ట్రేషన్స్ వాటిని తదిగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ప్రతి విషయము, గూగుల్లో చెక్ చేయవచ్చు, ఏఐ టెక్నాలజీ తోటి ఇంకా ఫాస్ట్గా యాక్యురసీగా చెక్ చేసుకోవచ్చు. హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటీడీఏ ఆఫీసులు ఉన్నాయి, హెడ్ ఆఫీసెస్, ఆడికి స్వయంగా వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నిష్ణాతులైన అడ్వకేట్స్ ద్వారా లీగాలిటీ కానీ టెక్నికాలిటీ అంతా హెచ్ఎండిఏ, వైటీడీఏ, రేరా ఆఫీస్ కూడా ఉంది మనకి. అన్నిటికి వెళ్ళి స్వయంగా తెలుసుకొని స్వయంగా వాళ్ళు సైట్ని విజిట్ చేసి దాని దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ వాటర్ బాడీస్ కానీ ఇంకేమైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకుండా చూసుకొని రేడియల్ రోడ్స్కి, ఆ రోడ్స్కి రాబోతున్న మాస్టర్ ప్లాన్ రోడ్స్కి దగ్గరగా ఉన్న వెంచర్స్లో కొన్నట్లయితే వాళ్ళు ఫ్యూచర్లో డెఫినెట్గా వాళ్ళ వారసులు కానీ వాళ్ళు కానీ హ్యాపీ అవుతారు. అంటే వీటితో పాటు ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి కొన్ని అమ్ముతా ఉన్నారు. వాటి విషయంలో అసలు ఈ విధానం ఏంటి? ఈ ఫామ్ ల్యాండ్స్లో పెట్టుబడులు అనేది ఎంతవరకు ఉపయోగపడతాయి? ఫామ్ ల్యాండ్స్లో పెడుతున్నారు పెట్టుబడి, వాటికి నామ్స్ లేవు గవర్నమెంట్ నుంచి. ముఖ్యంగా గవర్నమెంట్ కనుక వాటికి ఒక నామ్స్ క్రియేట్ చేసి 311 జీవోలో ఉన్న ల్యాండ్స్, జనరల్ బాడీ లోకల్ వాటర్ బాడీలో ఉన్న ల్యాండ్స్ కానీ గ్రీనరీలో ఉన్న ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ దగ్గర ఉన్న వాటికి నామ్స్ తయారు చేస్తే మాత్రమే రేపు ఫ్యూచర్లో ఈ పబ్లిక్కి అది ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఉన్న లొసుగుతోటి ఏదో రూపంలో దాన్ని మనం ఫామ్ ల్యాండ్ కొన్నా రాబోయే రిస్కులు మనం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఫామ్ ల్యాండ్ని వీలైనంత ఎక్కువగా అన్ని నామ్స్ కంప్లీట్ చేసి పర్ఫెక్ట్గా ఉన్న వాటి మాత్రమే ఫామ్ ల్యాండ్స్ కొనాలి. కానీ ఒక విలేజ్ అని చెప్పేసి దాంట్లోనే ఒక 1000 గజాలు ఫామ్ ల్యాండ్, 2000 గజాలు ఫామ్ ల్యాండ్ అని చెప్పి చుట్టూ బౌండరీస్ ఇస్తున్నారు. అంటే ఈ విధానం అసలు ఫామ్ ల్యాండ్స్కి అసలు ఎట్లాంటి వారికి ఉపయోగపడుతుంది? ఫామ్ ల్యాండ్ దేనికోసం మనం ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి? ఇది యాక్చువల్గా ఫామ్ హౌస్ కానీ ఫామ్ ల్యాండ్ కానీ ఇది సెకండ్ హౌస్, వీకెండ్ హోమ్ లాగా, వీకెండ్ హౌస్ లాగా అగ్రికల్చర్ కాన్సెప్ట్ ఉండి ఫ్రూట్స్, వెజిటబుల్ కల్టివేషన్ చేసుకోవడానికి యాక్చువల్గా అది ప్రపోజల్. కానీ ఇప్పుడు ఏంటంటే గెట్ టుగెదర్ చేసుకోవడానికి, బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిన తర్వాత ఇల్లు ఉందా అని అడిగేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఫామ్ హౌస్ ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే అంటే ఫామ్ హౌస్ ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ కానీ కొంచెం ఎబో రిచ్ కానీ ఎబో మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి ఫామ్ హౌస్ ఉంటే గ్రేట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆ కాన్సెప్ట్నే మిగతా వాళ్ళు కొంతమంది మార్కెట్లోకి పంపిస్తున్నారు. కానీ అవి పర్ఫెక్ట్గా డెవలప్ చేసి 1 acre లాగా చేసి రోడ్స్ దాంట్లో చిన్న చిన్న రోడ్స్ ట్రాక్టర్ వెళ్ళటానికో ఎడ్ల బండి వెళ్ళటానికో ఉండే రోడ్స్ ఉండి దానికి వాటర్ ఫెసిలిటీ ప్లస్ సాయిల్ కూడా మంచిదై ఉండాలి. అట్లా అని ఫామ్ హౌస్ ఏ సాయిల్ అయితే ఆ సాయిల్ చేస్తే రాదు కల్టివేషన్. అది పర్ఫెక్ట్గా నామ్స్ ప్రకారం చేసే ఫామ్ ల్యాండ్ అయితేనే ఉపయోగం, అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు ఎకరాల్లో హాఫ్ ఏకర్స్లో అమ్ముతున్నారు. అవన్నీ ఫ్యూచర్లో పెరుగుతాయి. ఇప్పుడు ఈ ఎకరాలు ఈ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ పెరిగినట్టు అవి పెరుగుతాయి. అవి కరెక్ట్గా గవర్నమెంట్ ల్యాండ్స్ అయి ఉన్నాయా, మన లావణీ పట్టా ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోవాలి. అవి చేసుకొని అనువంశకంగా స్థిరాస్తి తాతల నుంచి ముత్తాల నుంచి వచ్చి పట్టా ల్యాండ్స్ మాత్రమే అవి కూడా చూసుకొని కొంటే మంచిది అంటారు. అంటే బేసిక్గా రియల్ ఎస్టేట్లో నియమాలు, నిబంధనలు వీటికి సంబంధించి చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. 1950 తర్వాత నుంచి ఒక నియమాలు గవర్నమెంట్ 10 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటాయి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి నియమాలు ఉన్నాయి? ప్రజెంట్ ఎవరైనా కొనుగోలు చేయాలంటే, ఇన్వెస్ట్ చేయాలనే వారికి ఏ నియమాలు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి? యాక్చువల్గా మన తెలంగాణ, ఎస్పెషల్గా తెలంగాణలో నిజాం నుంచి డిఫరెంట్గా ఉండేది. మల్కీ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకేదన్నా ల్యాండ్ రెవెన్యూ డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు రాజుల చేతుల్లో ఉండేది కాబట్టి అవి ఇనాం భూములు అనేవాడు. ఎవరికి ఒక అగ్రహారాల్లాగా దానాలు చేసేవాళ్ళు. అవి సరిగా ఉండేవి కావు రికార్డ్స్. ఆ తర్వాత రికార్డ్స్ పహాని మన దగ్గర ఇంతకుముందు పట్వారీ, మాల్ పటారీ వ్యవస్థ ఉండేది. అప్పుడు గ్రామ సర్పంచి, మాల్ పట్వారీ, పటేలు, రెవెన్యూ ఈడీఓస్ అట్లా ఉండేది డిపార్ట్మెంట్ రెవెన్యూ. దాంట్లో ఉన్న రికార్డ్స్ నుంచి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇవ్వాలంటే 33 years హిస్టరీ చూస్తారు. ఆ హిస్టరీని మనం ఫాలో అయ్యి అవి ఉన్న వాటిని మాత్రమే మనం ఫాలో కావాలి. 33 years కానీ అడంగల్ కానీ పహాని కానీ కాసరా పహాని కానీ ఒక 50 సంవత్సరాల ల్యాండ్ హిస్టరీని మనం కనుక పర్స్యూ చేసి ఆ ప్రాజెక్ట్లో తీసుకుంటే మాత్రం ఫర్దర్గా మనకి ఏమి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఒక లేఅవుట్ వేసినప్పుడు ఒక రైతు దగ్గర నుంచి ఒక 2-3 సంతానం ఉంటారు. ఆడబిడ్డలు కాకుండా మగపిల్లలు సంతానం పెడతారు. ఆడబిడ్డలు కొంచెం రారు, తర్వాత ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఇవి మీరు ఏదో రకంగా లేఅవుట్స్ వేసే వ్యక్తులు చేస్తారు. కానీ ఫర్దర్గా వాళ్ళ వారసులో ఎవరో ఒకరు కోర్టులో కేసు వేయడం,
ప్లాట్ ఓనర్స్ అంత ఇబ్బంది పడ్డాం. ఇవాళ మనం కొన్ని చోట్ల చూస్తాం. ఏం జరుగుతూ ఉంటాం అసలు ఈ వీటిలో? ఇవి ఎలా అవుతున్నాయంటే సార్, ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు అమ్మినప్పుడు అతి తక్కువ ధరలో ఉంటుంది. వాళ్ళ ఫాదరో వాళ్ళ గ్రాండ్ ఫాదరో అమ్ముతాడు. ఈ బిల్డరో ఎవరో కొన్న వాళ్ళు తక్కువ రేట్, అప్పుడున్న రేట్ ప్రకారం కొంటారు. ఈ పిల్లలు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆడపిల్లలకు కూడా ఈక్వల్ రైట్ వచ్చింది. అప్పుడు వాళ్ళ కట్నం తక్కువ ఇవ్వటమో లేకపోతే ఇంకేదన్నా కారణాలతోటి ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఈ ప్రాపర్టీ అప్రిషియేట్ అయిపోయి డబల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అయ్యో మా ల్యాండ్ చాలా తక్కువకి వెళ్ళిపోయింది, నాకు ఇందులో ఉంది అని చిన్న చిన్న పెట్టి కేసులు వేయటం, చాలా లేఅవుట్స్ ఆగిపోవటం, మార్కెటింగ్ ఆగిపోవటం చాలా చూసాం. వాటిని కూడా ఓవర్కమ్ చేసి బిల్డర్స్ కొంచెం కేర్ఫుల్గా తీసుకొని అలాంటివి ఏమన్నా ఉన్న వాటిని పక్కన పెట్టేసేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనం చిన్న సమస్యను తీసుకొని కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత రేపు కేసు అయిన తర్వాత చాలా ఉన్నాయి. కొన్ని అగ్రి గోల్డ్ ఉన్నాయి, కొన్ని ఈ ముస్లిం ఫ్యామిలీస్ 2-3 ఉంటారు వాళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లల కేసులు వేసిన లేఅవుట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా మార్కెట్లు స్టిల్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి చాలా లేఅవుట్స్. వాటన్నిటిని కూడా గవర్నమెంట్ కూడా దాన్ని పర్స్యూ చేసి అవి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా భూమి వచ్చింది. ఇట్లాగానే దీన్ని కూడా ప్రక్షాళన చేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎట్లయితే పెట్టారో దాన్ని కూడా ఒక సొల్యూషన్, వాళ్ళకి ఏదన్నా ఉంటే జెన్యున్గా రావాల్సి ఉంటే వాళ్ళకి ఇప్పించేయటము, దాన్ని కంక్లూడ్ చేసి క్లోజ్ చేస్తే ఫర్దర్గా వీళ్ళు కోర్టుల చుట్టూ కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ ఫర్దర్గా ఎందుకు కొన్నాం రా బాబు అని బాధపడకుండా ఉండటం జరుగుతుంది. ఈ వీటికి చాలా చాలా కత్తి మీద సాము లాంటి విషయం. కానీ ప్రభుత్వానికి అంత పారదర్శకత, అంత టైం ఉంటుంది అంటారా? ఉంటే మంచిది. ఎందుకంటే ఒకసారి సెట్ చేసేస్తే ఫర్దర్గా రాదు. ఇప్పుడు హైడ్రా ఉంది, ఇప్పుడు చెరువుల దగ్గర ఎవరు కొనరు. ఈ 17 నెలల నుంచి అవేర్నెస్ వచ్చింది. ముందు ఎవరైనా ప్లాట్ కొనాలంటే చెరువు ఉందా లేదా అని అడుగుతున్నారు కూడా ఆల్రెడీ. అట్లా చేయొచ్చు. అది కూడా చేసేస్తే ఫర్దర్గా ఇప్పుడు 111 జీవో ఉంది. ఒక 10 నెలలు ఉందంటారు, 10 నెలలు రద్దు చేసామంటారు. ఉందా లేదా అసలు కట్టేసే వాళ్ళు కట్టేస్తున్నారు పర్మిషన్ తీసుకుని. అవన్నీ కనుక ఒక స్ట్రీమ్ లైన్ చేసేసి సిస్టాన్ని డెవలప్ చేసేస్తే ఫర్దర్ జనరేషన్కి బాగుంటుంది. అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో ప్లాట్లు సంబంధించి ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది? ప్లాట్ల కొనుగోలుకు సంబంధించి బెటర్ అంటారా? ఏంటి మీ ఈ గ్రోత్ కారిడార్లో 100% బెటరే. ఇప్పుడు ఓఆర్ఆర్కి గ్రోత్ కారిడార్ 2 కిలోమీటర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసే ఉంది. అప్పుడు వచ్చే కమర్షియల్ యాక్టివిటీస్ అన్నిటి వల్ల అక్కడ పెరుగుతాయి రేట్లు. ఇప్పుడున్న గ్రోత్ కారిడార్లో కూడా ఆల్రెడీ అప్రిషియేషన్ అయ్యి ఎన్నో రేట్లు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు 800 రూపాయలు గజం కొన్న వాళ్ళు ఇప్పుడు 2 లక్షలకు అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మురళీమోహన్ గారు జేబేరి వెంచర్లో 800 రూపీస్ కొన్న వాళ్ళు 2 lakhsకి అమ్మారు రీసెంట్గా. అట్లా రికార్డ్స్ ఉన్నాయి మనకి లైవ్లో చూస్తున్నాం. కాబట్టి ఈ గ్రోత్ కారిడార్లో వీళ్ళు మధ్యతరగతి పీపుల్ ఎఫర్ట్ చేయగలిగే బడ్జెట్లో కొనిపెట్టుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే ల్యాండ్ నుంచి అప్రిషియేషన్ వస్తుంది. 1-2 ఇయర్స్లో ఏం రాదు. 10 to 15 or 20 ఇయర్స్లోనే దాని విలువ తెలుస్తుంది. అది 50 రెట్లో 100 రెట్లో పెరుగుతుంది. 1-2 ఇయర్స్కి ఏదో నామినల్ పెరుగుతుంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మన వాళ్ళు ప్లాట్ కొనగానే నెక్స్ట్ మంత్ ఎంత పెరిగిందో చూస్తుంటారు షేర్ మార్కెట్ లాగా. అది కరెక్ట్ కాదు. ల్యాండ్లో వాళ్ళకి అవగాహన లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే ల్యాండ్లో బెనిఫిట్ అయ్యారు. క్రోర్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు రెడీమేడ్గా కోటీశ్వర్లు అయిపోయారు. ఇప్పుడు ఏది ఒక 1000 square yards దిల్సునగర్లో 20 years బ్యాక్ కొన్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. నిన్న మొన్న కొన్న వాళ్ళు అవరు. ఎందుకంటే వాళ్ళు 80,000 70,000 per square yard కొన్నారు. వాళ్ళకి ఏదో ఆ నామినల్ 2 రూపీసో 3 రూపీసో ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అబోవ్ 5 years, అబోవ్ 10 years, అబోవ్ 15 years ఆగితే ఏకర్స్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ విల్లా కానీ అపార్ట్మెంట్ అయితే మీకు తెలిసిందే, అది మనం ఉండటానికి మాత్రమే. అప్రిషియేషన్ దానిది ఏమి ఫాస్ట్గా ఉండదు, డబుల్ ట్రిపుల్ అవ్వటం ఉండదు, రేర్. అది ఎక్కడో ఇక మరీ మంచి ప్రైమ్ ఏరియాస్లో 1 కోటి రూపాయలు కొన్న అపార్ట్మెంట్ 2 కోట్లు అవుతుంది. అట్లా ఉంటుంది అంటే వాటితో పాటు RRR పరిధిలో ఏదైతే కొత్తగా వచ్చే వాటికి సంబంధించి మన దగ్గర ఎట్లాంటి వెంచర్స్ ఉన్నాయా? ఇప్పుడు RRR వచ్చే జంక్షన్లు విజయవాడ రోడ్లో చౌటుప్పల్లు, వరంగల్ రోడ్లో భువనగిరి, ఇక్కడ తూప్రాను, సిద్దిపేట, తర్వాత సంగారెడ్డి, షాద్ నగర్, బాలానగరు, తర్వాత శ్రీశైలం రోడ్లో ఆమన్గల్లు, సాగర్ రోడ్లో ఇబ్రహీంపట్నం బిహైండ్ మాల్ వరకు ఈ ఏరియాస్లో RRR వచ్చిన తర్వాత రూపురేఖలు మారిపోతాయి. ఈ ఏరియా ఇప్పుడు చెప్పిన ఏరియాస్లో అంటే ట్రంపెట్స్, జంక్షన్స్, పెద్ద పెద్ద రేడియల్ రోడ్స్ వస్తాయి. ఇప్పుడు నేషనల్ హైవే తోటి అనుసంధానం అవుతుంది. అక్కడ వచ్చే వెంచర్స్, గవర్నమెంట్ వెంచర్స్ కానివ్వండి, హెచ్ఎండిఏ వెంచర్స్ కానివ్వండి,
ప్రైవేట్ బిల్డర్స్ మాలాంటి వాళ్ళు వెంచర్స్ కానీ అక్కడ వాళ్ళు ఇప్పుడున్న రాబోయే జనరేషన్ వాళ్ళు కొని పెట్టుకుంటే 100% అప్రిషియేషన్ వస్తుంది. ఇవన్నీ అవ్వడానికి 10 to 15 years పడుతుంది. ఆ టైంకి వీళ్ళకి దాని పెద్ద ఎసెట్ లాగా తయారవుతుంది ఫర్దర్ జనరేషన్. ఓకే, పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కానీ ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి? మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి? వాళ్ళ బడ్జెట్ కూడా ఉంటుంది. మెయిన్ సలహా వాళ్ళ బడ్జెట్ మెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకున్న పరిధిలో ఎన్ని లక్షల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సపోజ్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు 1-2 years పిల్లలు ఉన్నారు, LKG ఉంటారు, 5th class ఉంటారు, 10th class ఉంటారు. చిన్న ఏజ్లో వాళ్ళకు ఒక ప్లాట్ కనుక వీళ్ళు కొనగలిగితే, స్తోమత ఉండి ఒక ప్రాపర్టీని కొనగలిగితే వాళ్ళు ఫర్దర్ జనరేషన్ తర్వాత భద్రతాభావంతో ఉండగలరు. ఎందుకంటే ఈ ప్లాట్ అనేది వాళ్ళకి ఎడిషనల్గా ఇన్కమ్ తేవడంతో పాటు ఒక ఆస్తి క్రియేట్ అయ్యి సంపద పెరుగుతుంది. వాళ్ళు కొంచెం సెక్యూర్గా ఉండగలుగుతారు. అది వీళ్ళు కేర్ తీసుకొని ఆ కొనే ప్రాపర్టీ కూడా ఫర్దర్ 10 years తర్వాత పెరిగే ప్రాపర్టీనే కొనివ్వాలి. ఏదో కొనేస్తున్నాం ఎవరో చెప్పారని కొనకుండా అన్ని విధాలుగా దానికి కావాలంటే ఒక రోజు నుంచి ఒక నెలైనా దానికి టైం వెచ్చించి పర్ష్యూ చేసి అందరినీ సలహా అడిగి స్వయంగా చూసుకొని కొనటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో కొనేస్తారు, ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు సాల్వ్ చేసుకోలేరు, వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎక్కడ కొన్నారో కూడా. వాళ్ళకి కూడా అవగాహన చేయాలి. చిన్న పిల్లవాళ్ళకి కూడా హెల్త్ గురించి, గేమ్స్ గురించి, స్టడీ గురించి, జాబ్ గురించి చెప్తాం. అట్లాగా వీళ్ళకున్న ఆస్తి ఎకరమో 200 గజాలు ఒక పాత అపార్ట్మెంట్ కానీ అది కూడా వివరాలు తెలియాలి. దాని డాక్యుమెంట్ వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, మనం ఎంత కొన్నాము, ఇప్పుడు ఎంత ఉంది, అవి కూడా పిల్లలకి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జాగ్రత్తలు అంటే ముందు భవిష్యత్తుని చూసేటప్పుడు అంటే ఇవాళ ల్యాండ్ రేట్స్ కూడా బాగా పెరిగిపోయాయి, ప్లాట్స్ రేట్స్ కూడా. అంటే మీరు మధ్యతరగతి వారికి కూడా గతంలో చెప్పారు ఇల్లు అనేది ఉండాలి. మీరు ఎంత బడ్జెట్లో మనం సపోజ్ ఇన్వెస్ట్ చేయాలంటే బెటర్ అంటారు? ఇల్లు అనేది సార్ అన్లిమిటెడ్. ఇల్లు బాగా లావిష్గా అవసరం లేదు. ఒక ఇల్లు 16 రూములు అక్కర్లేదు మనకి. చుట్టాలు వస్తే ఒక హాల్లోనే పడుకుంటారు ఒకప్పుడు. ఒకే ఇల్లు, చిన్న ఇల్లే ఇంపార్టెంట్. ఇల్లు అనేది నివాసయోగ్యమైన ఇల్లు అయితే చాలు. లగ్జరీగా స్టైల్గా 4 floorలు, లోపల లిఫ్ట్, 10 bedrooms, 10 కార్లు, అది సెలబ్రిటీస్ తర్వాత ఆల్రెడీ అబోవ్ రీచ్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు అంబానీ హౌస్ ఉంది, అది అవసరం లేదు అందరికీ, సామాన్యుడికి అవసరం లేదు. అట్లాగే వీళ్ళని ఒక సింగిల్ ఫ్లోర్ హౌస్, చిన్న ఫ్యామిలీ, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, 2 పిల్లలు లేదా 3 పిల్లలు ఆర్ పేరెంట్స్, వాళ్ళు ఉండగలిగే 2 bedroom హౌస్ 133 square yards కానీ, 147 square yards కానీ, 167 square yards కానీ, 200 square yardsలో చాలు. అది లో బడ్జెట్ అవుద్ది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ పెరిగితే దాని ఈఎంఐ ఒక 50,000 కట్టాలి. వాడు అందులో ప్రశాంతంగా నిద్రపోలేడు, టెన్షన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 50,000 హోమ్ లోన్ కట్టాలంటే. అది లేకుండా అనేది నేను ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం, అట్లే ఆలోచిస్తున్నాం. ఒక 150 గజాల్లో ల్యాండ్, సింగిల్ ఫ్లోర్ 1000 SFT హౌస్. ఓపిక ఉంటే, డబ్బులు ఉంటే ఇంకా 2 floorలు 3 floorలు వేసుకోవచ్చు, తర్వాత వేసుకోవచ్చు. అట్లనే ప్లాన్ చేస్తున్నాం. అది బేసిక్ హౌస్. ఆ హౌస్ లోపల ఎంతైనా లగ్జరీగా పెట్టుకోవచ్చు. బేసిక్ హౌస్, మంచి ఎన్విరాన్మెంట్లో, రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఉండి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చూసుకోవాలి. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటే మనం ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళి రావచ్చు. ఇవాళ రేపు మనం ఎంతైనా తిరుగుతున్నాం. ఇప్పుడు మనం తిరిగే దాంట్లో ఆ ట్రాన్స్పోర్ట్ సమస్య కాదు, దూరం దగ్గర అనే సమస్య పోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు మొబైల్స్ వచ్చాక, టెక్నాలజీ మారిన తర్వాత. ల్యాండ్కి లైఫ్కి ఎట్లాంటి సంబంధం ఉందంటారు? అంటే మెయిన్ లైఫ్లో మన లైఫ్ అనేది జీవితం సంబంధించింది. ల్యాండ్ అనేది గాడ్ క్రియేట్ చేసింది. ఇంకా అది ఎవరు మనం చేంజ్ చేయలేము, రీప్రొడ్యూస్ చేయలేము. ఏ టెక్నాలజీ వచ్చినా అది ఏం చేయలేము. అందుకని లైఫ్లో ల్యాండ్ అనేది మనకి ముడిపడిపోయింది. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలేమో అగ్రికల్చర్గా అనుబంధం ఉండేది. వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ పొలాల్లో వాళ్ళ పొలంతో మాట్లాడేవాళ్ళు, చెట్లతో మాట్లాడేవాళ్ళు, జంతువులతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అంత ఓపిక తీరిక మనకి లేకపోయినా ఆ ల్యాండ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అనేది నా నమ్మకం. ఎందుకంటే లైఫ్లో అన్నీ అయిన తర్వాత ల్యాండ్ వైపే. ఇప్పుడు ఎవరన్నా ఊరు నుంచి మనం ఎవరన్నా వస్తే ల్యాండ్ ఎంత ఉందో అడుగుతాము, ఎసెట్స్ ఏమున్నాయని అడుగుతాము, అదొక పార్ట్. ఇంకోటి, ల్యాండ్ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. నేచర్ ప్రతిదీ మనం తినేది కానీ, గాలి కానీ, చెట్ల నుంచి మొత్తం దానికే లింక్ అయి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్ ఉంది. 100% దాన్ని మనము భూమిని మనం కాపాడుకుంటే ఫర్దర్ జనరేషన్స్ అంత హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా కొనాల్సి వస్తుందని అంటున్నారు న్యూస్లో. అదన్నీ లేకుండా ఉంటే లైఫ్లో ల్యాండ్ అనేది
ఇట్స్ 100%, మళ్ళీ 1-2% కూడా కాదు, 100% పార్ట్ అవుతుంది. అప్రూవల్ లేని లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటి? అప్రూవల్ లేని వాటిలో ఏంటంటే మళ్ళీ ఎల్ఆర్ఎస్, ఏదో గవర్నమెంట్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఎల్ఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వీటి కోసం మళ్ళీ ఫర్దర్ అప్రూవల్స్, అక్కడికి పోతే ఎవరో ఆ ల్యాండ్లో ఇంకొకళ్ళు ఉండటము, లేకపోతే బౌండరీస్లో ఎవరన్నా ఆక్యుపై చేసి ఉండటము, రకరకాల ప్రాబ్లమ్స్తో పాటు టైటిల్ సరిగా లేని, అప్రూవల్ లేని వాటికి టైటిల్ ఉంటుందో లేదో తెలియదు. ఆ టైటిల్ లేకపోతే అసలే వీళ్ళు కొన్న ఆస్తికి ప్రమాదం వచ్చే ప్రాబ్లం ఉంది. అందుకని అప్రూవల్ లేని లేఅవుట్స్లో వీలైనంతగా కొనకుండా ఉండటమే మంచిది నా ఉద్దేశం. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దాన్ని తరచుగా అంటే లోతుగా వెళ్ళి వాటిని పరీక్షించడానికి ఎట్లాంటి ఇంటెలిజెన్స్ లాంటి సంబంధించి ఏ అంశాలు పరిగణలో తీసుకోవాలి, ఏ పద్ధతులు పాటించాలి? మెయిన్ మనం కొనబోయే ఆస్తి గురించిన లీగాలిటీ, 33 ఇయర్స్ అయితే లీగాలిటీ మెయిన్. అది దీనికి బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయా? ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మనకన్నా 1-4 సార్లు వాళ్ళు క్రెడిట్ అప్పిస్తారు కాబట్టి, వాళ్ళకి లోన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు, దాన్ని 10 సార్లు చెక్ చేస్తారు మనకన్నా ఎక్కువ. బ్యాంక్ లోన్ ఉంటే అక్కడ ఒక మనకు 50% స్క్రూనిటీ అయిపోతుంది. తర్వాత ఆ ల్యాండ్కి ఉన్న ట్రాన్స్పోర్టు, ల్యాండ్ రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, లోలో ఉందా, ఇన్ కేస్ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ లాగిన్ అవుతుందా, అక్కడ వాటర్ ఉంటుందా, అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లీగాలిటీకి సంబంధించి ప్రస్తుతం ఏవేవి అందుబాటులో ఉన్నాయి సామాన్లకి? లీగాలిటీ సంబంధించి మెయిన్ నిష్ణాతులైన అడ్వకేట్స్ ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి, తర్వాత ల్యాండ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. మనం ఫీజు కట్టి సర్వే పెట్టించుకోవచ్చు, ఫీజు కట్టి పహానీ తీసుకోవచ్చు, ఆ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందని తీసుకోవచ్చు. ఇప్పుడు లక్కీగా ఇప్పుడు మా భూమిలో అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా భూమి పోర్టల్లో కూడా ఈ ల్యాండ్ ఎవరిది, అనుషకమా, పట్టానా, లావణి పట్టానా, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. కానీ లేఅవుట్లో కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది? ఉంటుంది, వాళ్ళు దానికి కేటాయించాలి టైం. ఎందుకంటే ఇప్పుడు లేఅవుట్కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది, లేదా డిటీసీపీ పర్మిషన్ ఇస్తుంది, లేదా వైటీడే పర్మిషన్ ఇస్తుంది, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇస్తుంది. అక్కడ స్క్రూనిటీ అవుతుంది. ఆ పోర్టల్లో అన్ని పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు దాంతో కొంత. మళ్ళీ దానికి అనుబంధంగా రేరా పర్మిషన్ ఇస్తుంది. రేరా పని ఏంది, వీళ్ళు డెవలప్ సరిగా చేస్తున్నారా, దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారా, వాటర్ ట్యాంకు, రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ పర్ఫెక్ట్గా చేశారా లేదని ఎవ్రీ మంత్ మానిటర్ చేస్తుంది, దాని రూల్ అది. అక్కడ కూడా మనం ఒక 1000 రూపీస్ ఫీజు పే చేసి ఏ కంప్లైంట్ అయినా చేయొచ్చు. ఓకే, అది వాళ్ళు రేరానే సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు మనకి రేరా యాక్ట్ లైవ్లో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, మన స్టేట్లో ఉంది. దాన్ని ఫాలో కావాలి, మన వాళ్ళు ఫాలో కారు. ఇప్పుడు దాంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పలాని లేఅవుట్లో ఎన్ని ప్లాట్లు అమ్ముడు పోయాయి, ఎన్ని మిగిలాయి అనేది కూడా రేరా వెబ్సైట్లో చూసుకోవచ్చు. అది చాలా మందికి తెలియదు. రేరా సైట్లో చూసుకోవచ్చు. మనం ఆ డెవలపర్ని అడగక్కర్లేదు. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ ఎన్ని అమ్మాడు, ఆ లేఅవుట్ ఆయనది అయితే ఆ 2 ఎకరాల్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అమ్మారు, రోడ్లు వేసారా లేదా, అన్ని అప్డేట్స్ అక్కడ ఉన్నాయి. అప్డేట్ వాళ్ళు చేస్తారు, లేదంటే ఫైన్ వేస్తారు. ఓకే, అంటే ఇంకోటి సార్, ఈ అప్రూవల్స్ అనేది లేఅవుట్ అప్రూవల్స్కి నిబంధనలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇన్ని అడుగులు వెడల్పు రోడ్డు వేయాలి, లైట్స్ వేయాలి, వాటర్, ఇట్లాంటి ట్యాంక్స్, ఇట్లాంటి నిబంధనలు ప్రభుత్వం ఆల్రెడీ హెచ్ఎండిఏలోనేమో మినిమం రోడ్డు 30 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 60, 100 ఫీట్ రోడ్డు. డిటీసీపీలోనూ మినిమం 33 ఫీట్ రోడ్డు, తర్వాత 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, తర్వాత 30% ఆఫ్ ది ల్యాండ్ పార్కు, సోషల్ ఇన్ఫ్రా, స్కూల్స్కి, టెంపుల్స్కి వదిలేయాలి. అదే ట్యాంకు, అదే లేఅవుట్లో డ్రైనేజీ మొత్తం కంప్లీట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ రన్నింగ్లోకి వచ్చేయాలి. హౌస్ కట్టుకుంటే ఇమీడియట్గా. పార్కుల్లో కంపల్సరీగా ప్లాంటేషన్ చేసి ఉండాలి. అన్ని పార్కుల్లో స్ట్రీట్ ప్లాంటేషన్ చేసి ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు, గేటు, ఇవన్నీ కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా చెక్ చేసుకోవాలి. మార్టిగేజ్ ప్లాట్ కొన్నా కూడా మార్టిగేజ్ రిలీజ్ అవ్వాలి. ఫైనల్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. మార్టిగేజ్ ప్లాట్స్ ఒక 15% ప్లాట్స్ని మార్టిగేజ్ పెట్టుకుంటుంది హెచ్ఎండిఏ. ఈ అన్ని నామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా ఆఫీసర్స్ చెక్ చేసి రిలీజ్ చేస్తారు. అప్పుడు దాకా డెవలపర్ అమ్మటానికి లేదు ఆ ప్లాట్స్ని. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఆ డెవలపర్ ఈ ప్లాట్ని ఆక్షన్ చేసి ఆ అమౌంట్తో హుడా కానీ గవర్నమెంట్ దాంట్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తుంది. అవి తెలుసుకోవాలి. అందులో ఉంటాయి నామ్స్లో, మన వాళ్ళు చూడరు అంతే. ఎల్పీ నెంబర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఉంటాయి. రేరా లైసెన్స్ కానీ లేరా పర్మిషన్ ఇచ్చిన దాంట్లో ప్రొసీడింగ్స్ పాయింట్స్ ఉంటాయి. అవి తరువుగా చదివితే సరిపోతుంది.
అది వేరే అడ్వకేట్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. తరచుగా అంటే మీరు కూడా మోసాలు చూస్తూ ఉంటారు కదా, ఎక్కువగా పబ్లిక్ ఏ విషయంలో మోసపోతూ ఉంటారు? మెయిన్గా మోసపోయేది ప్రైజెస్. అక్కడ లేని ప్రైజ్ని మనం సరిగా చూడకపోతే ఎక్కువ ప్రైజ్కి ఒకటి అమ్మేస్తారు. అందులో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తరువుగా. ఇవన్నీ చూస్తేనే తెలుస్తుంది. అందులో ఒక 10 ఎకరాలు ఉంది, ఒక 3 ఎకరాల్లో ఒక ప్రాబ్లం ఉంది. దాంట్లో ఆ విలేజ్ మ్యాప్ తీసుకొని ఆ 3 ఎకరాల్లో కొనకుండా ఉండాలి మనం. తెలుస్తుంది అది విలేజ్ మ్యాప్ ఈ ఆన్లైన్లో అన్నీ తెలిసిపోతుంది. వాళ్ళు కొంచెం శ్రద్ధ పెడితే తెలిసిపోతుంది, తెలియకుండా ఏమి ఉండదు. ఎంక్వైరీ చేసుకున్నా తెలిసిపోతుంది. మెయిన్గా చూడాలి. వాళ్ళు చెప్పింది ఒక్కోసారి మనకి కొంతమంది కస్టమర్స్ నార్త్ ఈస్టే కావాలంటారు. నార్త్ ఈస్ట్ ఎన్ని ఉంటాయి? 4-5 ఉంటాయి, ఒక 10-20 ఉండవు. ఒక్కోసారి ఏజెంట్లో ఎవరన్నా ఉన్నాయని చెప్పినా కూడా మనం తరువుగా చెక్ చేసుకొని ఈసీ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఏ రోజుకి ఆ రోజు తీసుకోవచ్చు. 30 years సర్చ్ చేసి తీసుకోవచ్చు. అవి తీసుకుంటే ఈజీగా తెలిసిపోతాయి. మోసపోయేవి కూడా ఇప్పుడు జనాలు రోజు మనం పేపర్లో చూస్తాం. ఇప్పుడు షార్ట్ కట్లో అట్రాక్ట్ అవుతారు అంతే, వాళ్ళు మోసపోతూనే ఉంటారు. మీరు వద్దన్నా వాళ్ళు మోసపోతారు. వాళ్ళు షార్ట్ కట్ ఏంటంటే రేపే డబుల్ అవుతాయో, లేకపోతే 1 లక్ష ఇస్తే రేపు 2 లక్షలు అవుతాయో, అవన్నీ స్మార్ట్గా వాళ్ళు పనిచేసినప్పుడు మనం వీళ్ళు కూడా స్మార్ట్గా తరువుగా చెక్ చేసుకుంటేనే సేవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు మన సైబర్ నేరాలు అన్నీ ఉన్నాయి కదా, వాటిలో కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. వీటితో పాటు ఇంకోటి రియల్ మార్కెట్లో తరచుగా మనం వినివస్తుంది, 1 కోటి రూపాయలు 2 కోట్లు ఒక మాల్ కడుతున్నారు, దానికి సంబంధించి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత దాంట్లో ఒక స్పేస్ ఇస్తాము అని చెప్తున్నారు. దీంట్లో ప్రభుత్వం నియమించిన అంటే అవలంబించిన నిబంధనలన్నీ పాటిస్తున్నారా? దీన్ని కొనుగోలు చేయడం లేదా 2 కోట్లు 3 కోట్లు దాంట్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా అంటే ఇప్పుడు అట్లాంటి ప్రాజెక్టులు మనం ఏం చేయట్లేదు, కానీ మార్కెట్లో నేను కూడా విన్నాను. ఆ మాల్స్లో ఏంటంటే హ్యూజ్గా అమ్మలేక ఫాస్ట్గా సేల్స్ కాను అప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న 100 SFT 2000 SFT అట్లా షేర్ వాల్యూ లాగా, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే షేర్ మార్కెట్ లాగానే అట్లా వాళ్ళు అయితే అవి కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా నియమ నిబంధనల ప్రకారం పాటించి లీగల్గా వీళ్ళకి రాసిస్తున్నారా ఏమన్నా? ఇప్పుడు ఒట్టిగా రిసీట్ ఇవ్వటం వేరు, లీగల్గా సో అండ్ సో సర్వే నెంబరు, సో అండ్ సో ఎక్స్టెండ్లో, సో అండ్ సో ఫ్లోర్లో, సో అండ్ సో 300 SFT ఇస్తున్నామని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడు రిజిస్ట్రేషన్ ఉందనుకోండి బ్యాంక్లోను, ఓకే. అంటే ఈ పద్ధతిని ఏమంటారు అంటే ఈ పద్ధతిని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది ప్రాపర్టీ షేర్ బిజినెస్ అని. వాళ్ళకి ఏమి లేకపోయినా సరే మీకు అందులో ఉన్నట్టు. ఇప్పుడు మాల్స్లో కొనేటప్పుడు ఏముంది, అన్లాక్ ప్రాపర్టీ, లాక్ ప్రాపర్టీ అని ఉంటుంది. అన్లాక్ అంటేనేమో మీరు లాక్ వేసుకోలేదు, లాక్ ప్రాపర్టీ అంటే మనం లాక్ వేసుకొని వెళ్ళిపోతాం మన ఆఫీస్ లాగా. అన్లాక్ ప్రాపర్టీలో ఒకే ఫ్లోర్లో రిలయన్స్ వాడు రెంట్కి తీసుకున్నాడు ట్రెండ్స్, ఆ ఫ్లోర్లో 500 SFT ఉంది. మీరు ఊరికనే జస్ట్ పేపర్లోనే ఉంటుంది 500 SFT ఉన్నట్టు, రెంట్ షేర్ అవుతుంది. అవి జెన్యున్గా ఓకేనే. ఈ మాల్స్లోని కమర్షియల్లో ఈ అన్లాక్ ప్రాపర్టీస్ కొన్నప్పుడు అది అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కామన్ పబ్లిక్ ఉంటే వాళ్ళకి అర్థం కాదు. అది జెన్యూన్ అయితే ఓకే, కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా చేసి లీజుకి ఇచ్చి దాన్ని జెన్యూన్గా రెంట్ను డిస్ట్రిబ్యూట్ చేస్తే ఓకే, లేదా మధ్యలో ఆపేస్తే వాళ్ళకి కష్టం అయిపోతుంది. వాళ్ళకి లీజ్ రాకపోయినా బిల్డింగ్ అయిపోతుంది, ఒక్కోసారి లీజ్ రారు, కానీ కొంతమంది డబ్బులు మొబిలైజ్ చేయడానికి చేస్తుంటారు. అవి తరువుగా చూడాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ ఏది వచ్చినా కూడా 1కి 100 సార్లు చెక్ చేసుకుంటే తప్ప దానికి సొల్యూషన్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేయలేదు, ఎవరేం చేయలేదు. వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరకే వెళ్తారు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళతో కలిసి పెడుతుంటారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు జెన్యున్గా ఉంటే ఉంటుంది. మేము కూడా అప్పుడప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి జెన్యున్గా వాళ్ళకి రిజిస్టర్ చేసేస్తాం సెక్యూరిటీ కోసం. ఇప్పుడు మీరు ఒక 20 లక్షలు ఇచ్చారు, మీకు 200 గజాలు మీ పేరు పెట్టేస్తాం. మళ్ళీ మీరు 20 లక్షలు ఎన్నికి ఇచ్చినప్పుడు ఆ 200 గజాలు ఎన్నికి తీసుకుంటాం. అట్లా సెక్యూర్ ఉంటే ఏం కాదు. సెక్యూర్ లేని ఓవరాల్గా ఇచ్చే మాత్రం చెప్పలేము, రిస్క్ అవుతాయి, 100% రిస్క్ అవుతాయి. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ సంబంధించి వెంచర్స్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గ్రైండర్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, సాయిల్ టెస్ట్ విషయంలో? సాయిల్ టెస్ట్ ఆల్రెడీ చేసిన తర్వాతనే మనం వాటర్ ఒకటి చెక్ చేస్తాం, ఎంత ఫీట్లలో వాటర్ పడుతుంది. డ్రైనేజ్ కూడా ఇప్పుడు కాకుండా ఇన్ కేస్ 5 years తర్వాత ఈ వెంచర్స్కి సంబంధించి లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి అన్నీ అన్నారు. అంటే దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? మేము ఏం చేస్తామంటే అన్ని బ్యాంక్స్కి ప్రాజెక్ట్ అప్రూవల్ చేయించి పెడతాం ముందే. మనం ఒకసారి ఒక లేఅవుట్, ఇప్పుడు నజదీక్ సింగారం ఒక లేఅవుట్ తీసుకున్నాం 4 acres, అన్ని బ్యాంకులకి ఇస్తాం. ఎవరు ఫాస్ట్గా మనకు సర్వీస్ చేస్తే. డిటిసిపి, హెచ్ఎండిఏ, పంచాయతీ లేఅవుట్స్, ఈ మూడింటి మధ్య ఉన్న తేడాలు ఏంటి? హెచ్ఎండిఏనేమో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ 10 వరకు ఉంది.
ఇప్పుడు అది RRR వరకు పెంచేశారు ఈ గవర్నమెంట్. ఇంకా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక ఈ పంచాయతీ లేఅవుట్స్ నుంచి కొంతమంది మళ్ళీ రిపీటెడ్గా అమ్ముతా ఉంటారు. అవును, రీసేల్ రిపీటెడ్గా రీసేల్ చేసినప్పుడు కొనుక్కునే వాళ్ళు కానీ ఎట్లాంటి జాగ్రత్తలు ఇంకేమి ఫుల్ ఇక లేదు వదిలేసేయాలి, ఇక మాట్లాడకూడదు దాని గురించి. ఫుల్ LRS కట్టారు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైంలో వచ్చింది, మళ్ళీ మధ్యలో కేసీఆర్ టైంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు ఉంది. ఈ మంత్ కూడా ఆఫర్లో డిస్కౌంట్లో ఉంది, ఇంకా ఫర్దర్గా కూడా ఉంటుంది. కాబట్టి ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో కొనుగోలు చేసేటప్పుడు మన ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, లేదంటే వాస్తుకు సంబంధించిన అంశాలని ఏ విధంగా పట్టించుకోవాలి? ఇప్పుడు ల్యాండ్ అంటే కూడా మనకి దేవుడితో సమానం. మనం సూర్యుడిని ఎట్లా చంద్రుడిని మొక్కుతామో ల్యాండ్ని కూడా మొక్కుతాం. మీరు చూసే ఉంటారు, పాత రైతులు ఏరువాక అని వాళ్ళు స్పెషల్గా భూమి పూజ చేసే. ఇక్కడ మన దగ్గర ఉన్న వెంచర్స్లో ప్లాట్లు సైజెస్, వాటి రేట్స్ ఏ ఉన్నాయి? ఇప్పుడు లో మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకొని మేము 147, 150, 183, 167 సైజులే చేస్తున్నాము. పెద్దవాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం తొందరపాటు కొన్ని విషయాల్లో తగ్గదంటారు. ఈ రియల్ ఎస్టేట్లో ఈ సూత్రాన్ని మీరు ఎట్లా ఆపాదిస్తారు? రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనటానికి తొందరపడాలి, అమ్మొద్దు. ఒక దశలో అమ్మొద్దు, అమ్మడానికి అస్సలు తొందరపడదు. ఎంత ఆగితే ఇప్పుడున్న పొజిషన్లో కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొద్దు, ప్లాట్లు కొనుగోలు చేయొద్దు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదన్నా స్వార్థంతో చెప్తే మనం చెప్పలేం, కానీ హైదరాబాద్లో కొనొద్దు అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్లోనే కొనాలి, ఎందుకంటే మీరు మిగతా స్టేట్స్లో. నమస్కారం అండి.